వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. కాకినాడ పోర్ట్ బియ్యం అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందా? బియ్యం అక్రమ రవాణా వెనుక పెద్దలున్నారా? పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రభుత్వం మాస్ యాక్షన్ మిగిలిందా? చంద్రబాబు పవన్ భేటీలో ఏం తేలనుంది? లెక్కలు తేల్చేస్తారా? కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా వ్యవహారమే ప్రధాన ఎజెండా కాబోతోంది. ఖచ్చితంగా పోర్టుకు సంబంధించి అదొక స్మగ్లింగ్ కేంద్రంగా మారింది. కేంద్ర సహకారంతో ఖచ్చితంగా అక్కడ చర్యలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనక కొందరు పెద్దల హస్తం ఉంది. గత ప్రభుత్వ హయాంలో పెద్దల హస్తం కూడా ఉంది కాబట్టి అన్ని నిగ్గు తేల్చాలన్న అంశాన్ని చాలా గట్టిగా డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీలో వివరించే అవకాశం ఉందంటున్నారు. అలాగే నెంబర్ 2 ఢిల్లీ పర్యటన, 4 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో పాటు ఈ మధ్యన వెళ్లారు పవన్ కళ్యాణ్. ఆ భేటీలో ఏ అంశాలు చర్చించాము, ఎవరెవరితో కలిసామన్న అది కూడా చర్చకు వచ్చిందంటున్నారు. మూడోది రాజ్యసభ సభ్యులు, 3 రాజ్యసభ సభ్యులకు సంబంధించి కూడా ఈసారి జనసేన కొంత సర్దుకుపోవాలి. 20 నెలలు 3 సంవత్సరాల కాల వ్యవధి 3 సీట్లకు ఉంది కాబట్టి నెక్స్ట్ ఫుల్ లెంత్గా రాజ్యసభ సీట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పే సూచన ఉందని మా ప్రతినిధి రవిచంద్ర చెప్తున్నారు. ఏదేమైనా ఈ బియ్యం అక్రమ రవాణాపై ఏ విధంగా ఉండబోతుంది వ్యవహారం అన్నదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారుతోంది. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న చంద్రశేఖర్ గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న కిరణ్ రాయల్ గారు. రైట్, చంద్రశేఖర్ గారు, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియో. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజులుగా ఈ బియ్యం అక్రమ రవాణా అనేది ఒక ప్రధాన ఎజెండా అంశం అయిపోయింది. స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకి వెళ్ళడం, అక్కడ పరిశీలించడం, తర్వాత అక్కడ అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదు, ఆ పోర్టు అధికారులు స్పందించడం లేదు, బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ అవుతుందని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిన్న నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి, మాఫియా వెనక చాలామంది ఉన్నారు, కాకినాడ పోర్టు అరబిందో ఎలా ప్రవేశించింది, పోర్టును పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి వైఎస్ జగన్ ప్రయత్నాలు చేశారు, ఇంత పెద్ద మాఫియా సీఎంగా ఉన్న జగన్కు తెలియకుండా జరుగుతుందా అన్నది నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించింది. ఏం చెప్తారు ఈ ఆరోపణలపై? మొదట అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు అందరికీ. ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉందంటే సార్, మాటలతో కోటలు కట్టడం, చేతులతో వాతలు పెట్టడం. వీరు మాటల్లో మాత్రం దాడులు అంటారు, పట్టుకున్నామంటారు, లేదా ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుందని ఆపుతామంటారు, ఇవన్నీ చెప్తున్నారు. అయితే వీరి మాటల్లో నిజం లేదనేది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి చాతల్లోనే కనపడిపోయింది. వారు పట్టుకున్నటువంటి షిప్పు 5 రోజుల క్రితం కలెక్టర్ గారు పట్టుకున్నటువంటి షిప్పు. ఆ బియ్యం తరలి వెళ్తున్నటువంటి బియ్యం గతంలో నాదెండ్ల మనోహర్ గారు, లేకపోతే సివిల్ సప్లై కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు, లేకపోతే ఆ సంస్థలో ఉన్నటువంటి అధికారులు పట్టుకున్నటువంటి బియ్యం రిలీజ్ చేసినటువంటి బియ్యమే తరలి వెళ్ళిపోతుంది అంట. అంటే మీరు పట్టుకున్నటువంటి బియ్యాన్ని మీరే తరలిస్తూ మీరే పట్టుకొని మళ్ళీ దొంగ అన్న చందంగా ఇది రాష్ట్రంలో ఒక ప్రచారం. ఈ ప్రచారానికి అంతటి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ మధ్యలో ముదురుతున్నటువంటి రాజకీయ రగడ, లేదా పదవుల కోసం వారు వేస్తున్నటువంటి ఈ యొక్క ఎత్తుగడలని అనుకోవాలి. రాష్ట్రంలో పేదవాడికి అందవలసినటువంటి బియ్యం 100 టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుంది 6 నెలల తర్వాత కూడా. మీరు వచ్చిన తర్వాత, మీరు 2 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత అంటే సివిల్ సప్లై మినిస్టర్కి సంబంధం లేకుండా జరుగుతుందా? సివిల్ సప్లై చైర్మన్కి సంబంధం లేకుండా జరుగుతుందా? ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే జరుగుతుందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి తెలియకుండానే జరుగుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని షాపుల్లో నుంచి వాటిని తరలిస్తే అంత స్టాక్ అవుతుంది? ఇదంతా పేదల దగ్గర నుంచి గుంజి వేస్తున్నటువంటి వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతిలో ఉన్నటువంటి బియ్యం మళ్ళీ దాన్ని మీరు బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చి మళ్ళీ దొంగల చేతులకి పట్టించి అదే దొంగల్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ ప్రచారం చేసుకోవటం. షిప్ ని పట్టుకున్న తర్వాత దాని మీద చర్యలు ఏమన్నా ఉన్నాయా? కేసులు ఏమన్నా కట్టారు? ఇవే ఆరోపణలు మీ పైన చేస్తున్నారు. అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే మాఫియా ఎంతకు తెగించిందా? కాకినాడ పోర్టు, సీ పోర్టులో అరబిందో కంపెనీ ఎట్లా ప్రవేశించింది? ఇవన్నీ మీరే మేనేజ్ చేస్తున్నారని మీరు ఇప్పుడు ఏదైతే అంటున్నారో ముఖ్యమంత్రి పైన, డిప్యూటీ సీఎం పైన సేమ్ ఆరోపణలు మీ పైన చేస్తున్నారు మంత్రులు, పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రంలో 5 పోర్టులు ఉన్నాయి. 5 పోర్టుల్లో ఒకే ఒక్క పోర్టు రాష్ట్ర ఆధీనంలో ఉండేటటువంటి పోర్టు ఉంది. ఆ పోర్టే కాకినాడ పోర్టు. మీ ఆధీనంలో ఉన్నటువంటి పోర్టులో తప్పు జరుగుతుంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సంబంధించి
లోపాయికారి ఒప్పందాలు ఉంటాయా? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉంటాయా? మొట్టమొదటి. రెండవది, ఏ వ్యవస్థ చేతిలో పోర్టు ఉన్నా పోర్టు కంట్రోల్ ఉండేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ చెక్ పోస్టులని దాటుకొని కూడా బియ్యం వెళ్ళింది అంటే ఆ అక్రమార్కులు ఎవరి ద్వారా ప్రోత్సహించబడుతున్నారు? మీ ప్రభుత్వం ద్వారా కాదా అనేది పెద్ద ప్రశ్న. రెండవది, వేల టన్నుల బియ్యాన్ని పట్టుకున్నప్పుడు వాటి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేసులు ఎందుకు పెట్టలేదు? ఇవాళ సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే నా మీద 8 కేసులు కట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అక్రమ మార్గంలో ఈ రైస్ తరలి వెళుతుంటే ఎన్ని కేసులు పెట్టారు? నా కాన్స్టిట్యున్సీలో కూడా నేనే చెప్పి డిప్యూటీ కలెక్టర్ గారికి చెప్పి వారం రోజుల్లో 2 లారీలు పట్టించాను. రోజు రవాణా జరుగుతూనే ఉంది. వాటి మీద చర్యలేయి, ఆ పట్టుకున్నటువంటి వాళ్ళ మీద కేసులు ఏం పెట్టారు? వారిని ఏ విధంగా శిక్షించారు? ఈ శిక్షించకుండా మీరే భక్షిస్తూ, మీరే రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటూ, మీరే వాటిని బయట పెడుతున్నట్టు నటిస్తూ, మీరే వాటిని మళ్ళీ అక్రమాల చేతుల్లోకి కట్టబెడుతూ మళ్ళీ ఈ యొక్క రాజకీయ క్రీడను మొదలుపెట్టి ప్రజలకి వాతలు పెడుతుంది నిజం సార్. ఓకే, ఇప్పుడు ఈ భేటీ అనేది చాలా కీలక భేటీగానే చెప్తున్నారు. ఇప్పుడు కిరణ్ రాయల్ గారు కూడా చెప్తున్నారు, ఎవరైతే సహకరిస్తున్న అధికారులు ఉన్నారో, ఎవరైతే ఆ రోజు లీవ్ పెట్టిన అధికారులు ఉన్నారో, ఎవరైతే ఈ అవినీతి స్మగ్లింగ్కి తోడ్పాటు అందిస్తున్నారో వాళ్ళందరిపైన సాయంత్రంలో యాక్షన్ ఉండబోతోంది అని ఆల్రెడీ ఈ వ్యవహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. కానీ ఈ భేటీ తర్వాత ఒక బిగ్ యాక్షన్ ఉండబోతుంది అంటున్నారు సార్. మంగళవారం మాటలు చెప్తూనే ఉన్నారు 6 నెలల నుంచి. ఈ మాటలకేం గాని చేతల్లో మాత్రం అలాంటివేమి జరగవు. ఎందుకంటే తరలిస్తుందే మీరు కదా, వ్యాపారం చేస్తుందే మీరు, పోర్టే మీ ఆధీనం. మీ నాయకుల చేతిలో చైర్మన్ పదవులు ఉన్నాయి, మీ నాయకుల చేతిలో మంత్రి పదవి ఉంది. మేమే తరలిస్తే మేమే తరలిస్తే మాకు మేము ఎందుకు పట్టుకుంటాము? అది కిరణ్ రాయల్ గారు అడుగుతుంది. ఇలాగా మేము తరలిచ్చేటప్పుడు మేము ఎందుకు పట్టుకుంటాం? నేను అడిగాను కిరణ్ రాయల్ గారు అడిగాను. ఎందుకంటే బయటపడ్డప్పుడు ఎవరైనా దొంగ ఇదే విధంగా బుకాయిస్తారు. నేనేమంటానంటే కిరణ్ రాయల్ గారు ఆవేశపడ్డంలో అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాయకులది తప్పు బయటపడ్డప్పుడు ఖచ్చితంగా బాధపడతారు. మేమేమంటున్నామంటే పట్టివేయబడ్డటువంటి రైస్ మళ్ళీ ఎలా షిప్ లోకి వచ్చింది? మీరు గ్యారంటీ తీసుకున్నప్పుడు మీరు పెట్టినటువంటి నిబంధన లేనిది ప్రజలకి చేరవేయడానికి మాత్రమే వాటిని మేము రిలీజ్ చేసాం పూచీకత్తు మీద అని మీ మంత్రి గారే నిన్న ప్రెస్ లో చెప్పారు. అది ఆహారానికి సంబంధించింది కాబట్టి అది ప్రజలకు వినియోగపడాలి కాబట్టి మేము రిలీజ్ చేసాం అంటున్నారు. అంటే మీరు రిలీజ్ చేసినటువంటి రైసు ఏ మిల్లర్లది అయితే పట్టుకున్నారో అదే మిల్లర్లు వారు మళ్ళీ తరలిస్తుంటే మీ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తున్నారు? మీరు ఆ రైస్ ని ప్రజలకు తరలించవేయబడకుండా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి? ఇది మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా? ప్రభుత్వం చేస్తున్నటువంటి అధికారులపైన యాక్షన్ తప్పదంటున్నారు. నిన్న మంత్రి కూడా అదే మాట అన్నారు. అధికారులను తొలగించడం కోసం ఇది ఒక ఎత్తుగడ. ఈ రోజు వరకు ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేశారు. దాంతో పాటుగా అడిషనల్ ఎస్పీ గారి మీద కేసు పెట్టేసి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇంకా బుకాయించేటటువంటి కార్యక్రమం ఏంటి? మేము అడుగుతుంది చాలా చెప్పింది 2 చెక్ పోస్టులు ఉన్న తర్వాత ఎలా రైస్ వెళ్ళింది? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారినే ఆపుతున్నారని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే చెప్తున్నారంటే ఇది ఆపగలిగేది ముఖ్యమంత్రి గారే ఆపాలి. మరి ముఖ్యమంత్రి గారి మీద మీరు ఎందుకు వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు? ప్రభుత్వం మీద మీరు ఎందుకు వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు? డీజీపీ గారి మీద మీరెందుకు వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు? మీరెందుకు ఖండించలేకపోతున్నారు? మళ్ళీ ఇవాళ మీరు ఈ రాజకీయ మీరు పబ్బం గడిపే ఆల్రెడీ వ్యవహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. ఇప్పుడు భేటీలో వాటిని వివరించడానికి ఈ రోజు ప్రత్యేకంగా భేటీ అయ్యారనేది ఇంకా కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఎజెండాలో ఉన్నప్పటికీ ప్రధాన ఎజెండా ఇదే అంటున్నారు. అంటే ఇక ఉక్కుపాదం మోపబోతున్నారు. పేదలకు అందాల్సిన బియ్యం అక్రమ రవాణా, అలాగే బోగస్ రేషన్ కార్డులతో సేకరిస్తున్న బియ్యం ఈ విధంగా వెళ్ళిపోతుందని. నాకు ఒక 1 మినిట్ టైం ఉంది సార్. ఈ వ్యవహారం అంతా కూడా పూర్తిగా కూటమి నేతల చేతుల్లో వారి కనుసన్నల్లో సాగుతుంది. ఎలా అంటే వచ్చిన వెంటనే ఎవరెవరైతే రేషన్ డీలర్స్ ఉన్నారో తొలగించేశారు,
ఎవరెవరైతే సివిల్ సప్లై అధికారులు ఉన్నారో మార్చివేశారు, ఎవరైతే గోడౌన్ నిర్వహిస్తారో వారిని మార్చివేశారు. ఇవన్నీ మార్చివేసి గోడౌన్ నుంచి సరుకు బయటకు రాదండి. సరుకు బయటకు వచ్చినట్టు రికార్డు మాత్రం అవుతుంది. గోడౌన్ నుంచి డైరెక్ట్ గా తరలి వెళ్ళిపోతుంది. తరలి వెళ్ళేటటువంటి రైస్ ని నేను 2 లారీలు పట్టించాను నా కాన్స్టిట్యున్సీలో. ప్రతి చోట ఇది జరుగుతుంది. అంటే రేషన్ డీలర్లు కుమ్మక్కయ్యారు, సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కయ్యారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కుమ్మక్కయ్యారు, మంత్రి కుమ్మక్కయ్యాడు. కాబట్టే కమిషన్ల కక్కుర్తితోటే ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సాగిస్తుంది. 6 నెలల తర్వాత కూడా ఈ బుకాయించే కార్యక్రమం వల్ల ఉపయోగం లేదంటున్నాం. ప్రజల నోటి దగ్గర నుంచి బియ్యం తరలి వేసిన తర్వాత, ప్రజలకు నష్టం జరిగిన తర్వాత మీరు దాన్ని ఎలా పూడుస్తారు? ఇవాళ అధికారుల మీద చర్యలు తీసుకుంటే ప్రజలకు మళ్ళీ చేరుతుందా బియ్యం? కరెక్ట్ గా ఇప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవద్దు, దీని వెనక రాజకీయ దురుద్దేశం ఉంది. అధికారులు అంటే ఇప్పుడు మరి స్మగ్లింగ్ అయితే జరుగుతుంది కదా, మరి స్మగ్లింగ్ కట్టగట్ట ఎవరు అధికారులు లేకుండా అధికారులు మీ మాట వినట్లేదు అంటే మీకు ఆ సత్తా లేదు అని అంటే సాయంత్రం లోపు యాక్షన్ ఉంటుందని కిరణ్ రాయల్ గారు చెప్తున్నారు. అంటే 6 నెలల క్రితం పట్టుకున్నటువంటి బియ్యంకి ఈ రోజు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నప్పుడు కలెక్టర్ పట్టుకుంటే మీరు వచ్చారు. కలెక్టర్ గారు పట్టుకుంది, మీరు కాదు పట్టుకుంది. కలెక్టర్ గారు పట్టుకుంటే మీరు ఇంకా ఏమి చెయ్యలేక మీ యొక్క మంత్రి దానిలో ఇరుక్కున్నాడు. కాబట్టి మీ పార్టీ మీదకి పేరు మీ హయాంలో మంత్రి పైన ఆరోపణలు ఉన్నాయి. అలాగే మీ హయాంలో లోకల్ శాసనసభ్యుడి పైన నేరుగానే అప్పటి జనసేన నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పుడే డైరెక్ట్ గా ఆరోపణలు చేశారు. ఈ బియ్యం అక్రమ రవాణా సంబంధాలు, అరబిందో పోర్టు, అరబిందో సంస్థ ఎలా ఎంటర్ అయింది కాకినాడ ప్రభుత్వంతో చెప్తారు వాళ్ళు. ఇవాళ జిఎస్డిపి పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక 15%, కేరళ 10%, తమిళనాడు 8%, తెలంగాణ 3% గ్రోత్ సాధిస్తే మనం -10% లో ఉన్నాం, తిరోగమనంలో ఉన్నాం. ఒక వృద్ధురాలు నెల్లూరు కలెక్టరేట్ దగ్గర ఆ పొలాన్ని లాగేసుకున్నారు కూటమి నేతలని పెట్రోల్ తర్వాత ఖచ్చితంగా లెక్కలు మాట్లాడుతుంది. ఆత్మహత్య చేసుకోబోయింది ఈ రోజు 6 నెలల తర్వాత. అంటే లెక్కల్లో పెద్ద బొక్కలు వ్యవహారం. చంద్రశేఖర్ గారు, అంటే ఈ 5 ఏళ్ల పాటు కాకినాడ పోర్టులోకి మీడియాను కూడా ఎంటర్ కానీయలేదు, ఇది జనసేన చేస్తున్న ఆరోపణ ఒకటి. నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ చాలా అంశాలు మాట్లాడారు. ఇంత పెద్ద పోర్టుకి కేవలం 20 మంది భద్రత ఎందుకు పెట్టారు? ఒకటి. నెంబర్ 2, అరబిందో కంపెనీ టేక్ ఓవర్ చేసిన తర్వాత, ఈ పోర్టు కార్యకలాపాలు నిర్వహణకు సంబంధించి టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ కుంభకోణం భారీగా పెరిగిపోయింది. ఇంత మాఫియా ఉన్నా అప్పటి సీఎం కు తెలియకుండా జరిగిందా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. సింపుల్ గా ఈ మంగళవారం కబుర్లు అంటే మీ హయాంలో అసలు స్మగ్లింగ్ జరగలేదా, కుంభకోణం జరగలేదా? అవినీతి నీతివంతమైన పరిపాలన ఎంతో కొంత జరుగుతుంటాయి. దాన్ని అదే పనిగా పెట్టుకొని వ్యాపారం చేసేటటువంటి అక్రమార్కులు ఉంటారు. వాటి మీద చర్యలు తీసుకున్నాం కాబట్టి టన్నుల బియ్యం ఎప్పుడు పట్టుబడలేదు. ఇవాళ అధికారుల మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటుంది. ఎందుకో తెలుసా? వాటిని సక్రమంగా తరలించేదానికి సహకరించలేదని చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ పట్టుకున్న కలెక్టర్ గారు పట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు పట్టుకోలేదండి. కలెక్టర్ గారు పట్టుకున్నారు, పట్టుకున్నటువంటి పోలీసు వారు పట్టుకున్నారు. కాబట్టి దాన్ని సీజ్ చేసినట్టుగా వీళ్ళు నటిస్తున్నారు. ఎందుకంటే ఇది పెద్ద కుంభకోణం. అలా చేస్తే అధికారులు ఊరుకుంటారా? అలా చేస్తే ఐఏఎస్ స్థాయి అధికారులు ఊరుకుంటారా? అవినీతి చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు చర్యలు తీసుకుంటాను. ఏ ప్రభుత్వం అట్లా చేస్తుందా? చేస్తుంది కదా ఈ ప్రభుత్వం. సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టించిన చరిత్ర ఉందా ఏ ప్రభుత్వానికన్నా? ఒక ఎమ్మెల్యే మీద 8 కేసులు పెట్టినటువంటి చరిత్ర ఉందా ఏ ఒక్క ప్రభుత్వానికైనా? ఒక అడిషనల్ ఎస్పీ గారిని జైల్లో పెట్టినటువంటి చరిత్ర ఉందా ఏ ప్రభుత్వానికైనా? ఈ ప్రభుత్వం యొక్క పనే అది. అక్రమాలని అడ్డుకట్టగా ఉండేటటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి. సార్ ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద ఎంతమంది మీద పెట్టారు, మిగిలినటువంటి వారి మీద ఎంతమంది మీద పెట్టారు ఒకసారి బయట పెట్టమనండి. సోషల్ మీడియా వాళ్ళ మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఆ కేసుల మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఈ గంజాయి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళ మీద, ఈ అక్రమ బియ్యం చేసేటటువంటి
వాళ్ళ మీద, మట్టిని దోచుకునేటటువంటి వాళ్ళ మీద, ఇసుకను దోచుకునేటటువంటి వాళ్ళ మీద, వ్యవస్థని దోచుకుంటున్నటువంటి వాళ్ళ మీద పెడితే ఇంత చెడ్డ పేరు మీకు 6 నెలల్లో ఎందుకు వస్తుంది? ఇవాళ మీరే వెళ్ళేసి పట్టుకునేటటువంటి పరిస్థితి ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి చోట ఈ అక్రమార్కులు, ప్రతి చోట అవినీతి అంటున్నారు కదా, అధికారులు మీకు సహకరించట్లేదంటే అవినీతి చేసింది వైసీపీ, పట్టుకుంటుంది మేము. మీ ప్రభుత్వం నేరుగా ఒక డిప్యూటీ మంత్రి గారు చేస్తున్నారు, నేరుగా ఒక డిప్యూటీ సీఎం నేరుగా ఒక డిప్యూటీ సీఎం పట్టుకున్నారు, నేరుగా ఒక డిప్యూటీ సీఎం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని పట్టుకున్నది మొట్టమొదటిగా కలెక్టర్ గారు. 5 రోజుల క్రితం పట్టుకుంది కలెక్టర్ గారు. 6 నెలల క్రితం వీళ్ళ నాదెండ్ల మనోహర్ గారు పట్టుకొని కమిషన్ల కక్కుర్తితో వదిలేశారు. అదే బియ్యం మళ్ళీ రవాణా జరుగుతుంది. నేను వదిలినటువంటి బియ్యాన్ని పట్టుకుంటారని అధికారుల మీద చిరుబురులాడి వాళ్ళ మీద ఇవాళ యాక్షన్ తీసుకుంటామంటే ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యాన్ని మీరే అక్రమంగా తరలించి వేస్తూ, మీరే పట్టుకున్నట్టు నటిస్తూ, మీరే మళ్ళీ అధికారుల మీద చర్యలు అంటూ ఈ మంగళవారం కబుర్లు ఆపి వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయి. వాటి మీద శ్రద్ధ పెట్టండి, పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాల మీద శ్రద్ధ పెట్టండి. జిఎస్డిపి పూర్తిగా తిరోగమనంలో ఉంది, దాని మీద శ్రద్ధ పెట్టండి. అభివృద్ధి కార్యక్రమాల మీద శ్రద్ధ పెట్టండి. దాడులు చేయడం, ప్రతిపక్షాన్ని చూస్తే భయపడడం, పిఎస్సి చైర్మన్ లాగేసుకోవడం, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒకే ఒక పార్టీని గుర్తించకపోవటం, ఈ యొక్క దగా చేయడానికి, దోపిడీ చేయడానికి మొత్తం మీ 6 నెలల్లో మీ మనసులో ఏముందో మొత్తం ఇదే కదా నిజం. కక్కేశారు. తప్పకుండా అసెంబ్లీకి మేము కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం, ప్రజా సమస్యల మీద మాట్లాడాలనుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు మాకున్నాయి. కోర్టుకు వెళ్ళాం, ఖచ్చితంగా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వబోతుంది, తీర్పిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళని అదే అసెంబ్లీ సాక్షిగా ఎండగడతాం. కానీ ఎంతసేపు మాట్లాడినా ఊకదప్పుడు ఉపన్యాసం తప్ప మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పు కారణం ఎవరయ్యా అంటే చెప్పలేనటువంటి దుస్థితిలో మీరుండి మీరు మళ్ళీ ఈ నీతులు వల్లించే కార్యక్రమం వల్ల ఉపయోగం ఏముంటుంది? మొట్టమొదటిగా కిరణ్ రాయల్ గారు చెప్పాలి. రెండవ అంశం గత ప్రభుత్వం నుంచి జరుగుతోంది కాబట్టి తప్పు గత ప్రభుత్వం మీకు గతం తప్ప వర్తమానంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ప్రజెంట్ లో ఉండి మాట్లాడేటటువంటి కిరణ్ గారు ఒక్క నిమిషం. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే గత 5 ఏళ్లలో అవినీతిలో విపరీతంగా కూరుకుపోయారు, ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆ వ్యవస్థలు ఆ విధంగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికి 2-3 సందర్భాలు మాట్లాడారు, ఇంకా అధికారులు ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నారు, లెక్కలన్నీ తేలిస్తాము అని. లెక్కలేంటో తెలుసా సార్? ఆ లెక్క కడప ఎస్పీ కూడా బదిలీ పడింది మనకు తెలుసు. అదే సార్, ఆ లెక్క ఏంటంటే అది వాళ్ళ ఆరోపణ. దాన్ని ఇప్పుడు మీరు సెట్ చేస్తున్న 1 by 1. అదే సార్, ఇప్పుడు ఏంటంటే ఏ విధంగా అయితే లిక్కర్ దోచుకుంటున్నారో టెండర్ల పేరుతోటి వీళ్ళ నాయకులకే కట్టబెట్టేసి కూటమి నేతలు ఏ విధంగా బెల్ట్ షాపులు నడిపిస్తూ కోట్ల డబ్బుల్ని కొట్టేస్తున్నారో, ఇసుక రూపంలో ఏ విధంగా కొట్టేస్తున్నారో ఈ బియ్యం రూపంలో కూడా కొట్టేస్తున్నారు. ఈ కొట్టేయడానికి అడ్డం ఎవరు? అడ్డం అధికారులు. ఈ అధికారుల మీద చర్యల పేరుతోటి అక్రమ మార్గాలని సక్రమం చేసుకోవటం కోసం అడ్డుగా ఉన్నటువంటి అధికారులను తొలగించేస్తారు. ఇది ఒక ఎత్తుగడ. రెండవది ఇదే నిజం, మీ వాదన ప్రజలు ఇదే నిజం. నువ్వే పోర్టుకు తరలించి, నీ నాయకుడే తరలించి, నీ మంత్రి తరలించి, నీ చైర్మన్ తరలించి, ఇవంతా తరలినటువంటి బియ్యాన్ని మళ్ళీ పట్టుకున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఇంకే అధికారి పనిచేస్తాడు? మొట్టమొదటిది. రెండవది, ఇది కూడా ఎందుకు చేస్తున్నారు? జనసేన హడావిడి, రాజ్యసభ దక్కించుకోవాలి, నాగబాబు గారికి రాజ్యసభ కట్టబెట్టాలి, ప్రజలకి దక్కవలసినటువంటి 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లని, గతంలో అనేక వర్గాలకి చెందినటువంటి 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకు దక్కిన గౌరవాన్ని ఇవాళ ఒకే ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు కొట్టేశారు. సింగిల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రంలో ఉంది. గతంలో మా ప్రభుత్వంలో 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎందుకు? 5 వర్గాలకు దక్కిన గౌరవం అది, అధికారం అది. అంటే వర్గాన్ని వాళ్ళు కొట్టేశారు. వర్గాలకు గౌరవం ఇచ్చారు కానీ వాళ్ళకి ఎక్కడ అధికారం ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోర్టులోకి వెళ్ళనివ్వట్లేదంటే నీకు అధికారం ఉందా?
నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందా అధికారం? నీ దగ్గర ఉందా? ఆయన కేంద్ర మంత్రులు మిమ్మల్నే సమీక్ష మీరే చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కదా. ఓకే. మిమ్మల్నే భవనివ్వట్లేదు కదా. రెండోది, ఇవాళ రాజ్యసభను కొట్టేయాలి, జనసేన పార్టీ తీసుకోవాలి, ఓకే, లోకేష్ గారిని లేకపోతే బాబు గారిని బ్లాక్ మెయిల్ చేసుకోవాలి, లేకపోతే రాజకీయ బేరసారాలు చేసుకోవాలి. జనసేనకు దక్కదంటే లేటెస్ట్ మీరు రాకముందు మా ప్రతినిధి రవిచంద్ అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కూడా అందించారు. ఇప్పుడు ఈ 3 రాజ్యసభ సీట్లు 3 ఏళ్ళు 20 నెలలు పదవీకాలం ఉన్నవే. ఇందులో ఈసారి అంటే తక్కువ పదవీకాలం ఉంది కాబట్టి మీకు ఇవ్వడం బీజేపీ ఒకటి అడుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఆర్ కృష్ణ రాజీనామా చేశారు, మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఆయన బీజేపీ నుంచి ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఒకటి గ్యారంటీ ఇచ్చారు. కూడా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారే మీరు, మా అధికారుల గురించి మాట్లాడుతున్నారే. మరి మా నాయకులకే రాజ్యసభ సీటు కట్టబెట్టే దుస్థితిలో ఉన్న మీరు నీతులేం మాట్లాడతారు? బీదా మస్తాన్ రావు గారికి మీరు ఇవ్వాలి అనుకుంటున్నారంటే మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి సక్రమంగా చేశారని మీరు సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఎలా వేస్తారు? రెండవది, బీజేపీ వాళ్ళకి దక్కుతుంటేనే ఈ హడావుడి. బీజేపీ వాళ్ళకి రాజ్యసభ ఇవ్వాలని వారు అనుకుంటున్నారు కాబట్టి ఇదంతా కూడా వాళ్ళకి మధ్యలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడ. రైట్. కిరణ్ రాయ్ లాగా రాజ్యసభ నాగేంద్రబాబుకి ఇస్తారని ఇవన్నీ కూడా ఏంటంటే వైసీపీ కొత్త మీడియా రకమైన సృష్టి. మేము ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించే పార్టీ కాదు, ప్రజల కోసం ఆశించే పార్టీ అని కిరణ్ రాయ్ గారు క్లారిటీ ఇస్తున్నారు. రెండోది, రాజ్యసభ సీట్ల వ్యవహారం వాళ్ళ సొంత వ్యవహారం, దానిపైన మీకెందుకు అంత ఉత్సుకత? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి దక్కాల్సినటువంటి గౌరవాన్ని మీరు ఒక్కటి కొట్టేస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చూస్తూ ఊరుకోదు కదా, ప్రశ్నిస్తుంది. ఒక బాధ్యత గల ప్రతిపక్ష మంత్రి. రెండవది, మీరు మాట్లాడుతున్నటువంటి పెద్ద పెద్ద మాటలకి చేతలకు పొంతనుండదు. నిజంగా మీకు పదవి వ్యామోహం లేనట్లయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా దిగిపోయి ఒక దళితుడికి ఇవ్వండి, కట్టబెట్టండి. 5 దళితులకి మేము మంత్రి పదవులు ఇస్తే మీరు 2 ఇచ్చారే. 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మేము చేస్తే మీరు ఒక్కరు కొట్టేశారే. అంటే మీకోసం, మీ రాజకీయ వ్యామోహం కోసం, మీ రాజకీయ పదవుల కోసం దళితులు బలవాలా, బడుగు బలహీన వర్గాల వాళ్ళు బలవాలా? ఇవాళ మీరు రాజ్యసభ సీట్లు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? మా దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, బీదా మస్తాన్ రావు కదా తీసుకొని మీరు చేస్తున్నటువంటి కొత్త క్రీడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనుగడలో లేకుండా చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం, వారి మీద కేసుల రూపంలో లేకపోతే ఇంకొక రూపంలో వారిని అది మీ వల్ల కాదు అని చెప్పి పార్టీ మారిన వాళ్ళు ఉండాలి. ఒక ఏ రాజకీయ పార్టీ అయినా ఒక శాసనసభ్యుడు, ఒక రాజ్యసభ సభ్యుడు వచ్చి జాయిన్ అవుతారు అంటే ఎవరైనా జాయిన్ చేసుకుంటారు. ఇప్పుడున్న రాజకీయాలు రాష్ట్రంలో సార్, ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మతాల మధ్య మంటలు పెట్టాలని ప్రయత్నం చేయాల, మత విశ్వాసాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయాల, కులాల మధ్య కుంపట్లు పెట్టాలని ప్రయత్నం చేయాల, మీద కూడా రాజకీయం చేయాల. ఇటు బీజేపీకి దగ్గర అవ్వాలి, ఇటు రాష్ట్రంలో పదవులు కొట్టేయాలి. ఈ రెండిటి కారణం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి. తప్ప ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు 3 రాజ్యసభ సీట్లలో జనసేనకు సీట్ రాకపోతే మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? సార్ ఖచ్చితంగా మీరు ఈ రోజు కాకపోతే రేపైనా పొందుతారు వీళ్ళు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ గారికి బయటని తప్పించడానికి ఇదొకటి, ఈ షిప్ ఒకటి కలెక్టర్ గారు పట్టుకున్నటువంటి వ్యక్తి కదా, వీరు కూడా పట్టుకున్నట్టు యాక్ట్ చేసింది. రెండవది, రాజకీయంగా లబ్ధి పొందడానికి నాగబాబు గారికి పదవిని కట్టబెడతారు. కట్టబెడితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సన్యాసం కట్టబెడితే సన్యాసం చెప్పమనండి. కిరణ్ రాయ్ గారు ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు నాగేంద్ర బాబుకి సీట్ కట్టబెడితే తప్పే ఉంది? ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దళితులు 2 కోట్లు ఓట్లు వేస్తూ ఉండాలా? కాదు నేను అదే చెప్తున్నా. అక్కడ ఏర్పడిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం. సర్దుబాట్లు ఉంటాయి, పదవుల పంపకాల విషయంలో వాళ్ళ సర్దుబాట్లు, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. దళితుల నాయకులు కాదా మీరు? 5 మంత్రి పదవులు ఇచ్చాం సార్ మేము. 2 మంత్రి పదవులే ఇచ్చారు. 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా ఉన్నారు, వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వారు. మీరు ఒక్కరే. అంటే వీరిని మీరు దగా చేస్తుంది, మోసం చేస్తుంది, నిజం కాదా అని మేము అడుగుతున్నాం. అంటే సూటిగా సమాధానం పదవులు ఇచ్చేస్తే మీ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, మీ పవన్ కళ్యాణ్, నాగబాబు గారు, కొన్ని కులాలకు మాత్రమే నేను అదే అడుగుతున్నా. అంటే పదవులు ఇచ్చినంత మాత్రాన జాతులు ఉద్ధరించినట్టేనా?
పదవులు ఇస్తే ప్రాంతీయ పార్టీలు ఎన్నికలు వస్తుంది. ప్రాంతీయ పదవులు పార్టీలు ఇస్తే- ప్రాంతీయ పార్టీలు సార్, ప్రాంతీయ అది పార్టీలు తప్పు సార్. పదవులను ఆ అలంకారంగానే ఇస్తున్నాయి. అది మాత్రం వాస్తవం. ప్రాంతీయ ఎవరు పార్టీలు ఇస్తున్నారండి? దళిత బీసీ వైఎస్ఆర్ వర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దళిత బీసీ వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చింది. ఇచ్చారు. కూటమి దగా చేసింది, మోసం చేసింది, ఓకే. మభ్య పెట్టింది. ఓకే. ఇవాళ పథకాలను కూడా ఓకే. ఏరివేస్తున్నారు దళితుల్ని. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికంగా దళితులు ఉన్నారు కాబట్టి Right, right. వారి మీద కేసులు పెట్టి జైళ్లతో నింపివేస్తున్నారు. right, right. ఇదంతా కూడా కూటమి చేస్తున్నటువంటి పక్షపాత రాజకీయం అంటున్నాం. ఓకే. దీన్ని ఎవరు సమర్థించకూడదు అంటున్నాం. ఓకే. ఇది ప్రజలు తెలుసుకోవాలంటున్నాం. Right, right. కిరణ్ రాయల్ గారు- ప్రజల వైపున పోరాటం చేసే కిరణ్ రాయల్ గారు పదవులు తీసుకోవాలన్నారు. అన్ని వర్గాలకు ఇవ్వడం లేదు, మా హయాంలో అన్ని వర్గాలకు ఇచ్చాము. సార్ 10 మంది పనిచేయని వాళ్ళు 10 మంది ఎంత అంటే ఉంటుంది? ఎస్సీ ఎస్టీలు అంటే పని చేయని వాళ్ళ ఓకే, ఓకే. చాతగానని మీ అర్థం. Right, right, right. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే అంత చులకన. రైట్ రైట్ రైట్. ఒక్క నిమిషం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పూర్తి చంద్రబాబు చేయండి. నాయుడు గారు గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కిరణ్ రాయల్ గారు పూర్తి చేయండి. ఎస్సీ కులంలో ఎవరన్నా పుడతారని ఆ రోజు కూడా వారు వ్యాఖ్యలు చంద్రశేఖర్ గారు చేశారు. ఇంత చులకన భావం, ఇంత చులకన భావం Complete చేయండి. ఇది తగునా? Complete ఇది చేయండి. తగునా? వారి మాటల్ని వినండి. వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. దళితులు అంటే చేతగాని వారా? ఆయన మొత్తం అందుకే మాట్లాడండి. హోంమంత్రి గారి మీద మీ నాయకుడు మాట్లాడారు. కిరణ్ రాయల్ గారిని మొత్తం అందుకే మాట్లాడండి. మీరు రైట్ రైట్ రైట్. ఒక్క నిమిషం, మాట్లాడారు. ఒక్క నిమిషం, ఒక్క మీ నిమిషం. అందరికి పవర్లు ఇచ్చి ఎవరికి కిరణ్ రాయల్ పవర్ గారు. ఉపయోగించారు? అంటే రైట్. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇచ్చారండి. ఒక్క నిమిషం. ఓసీ సామాజిక వర్గం చంద్రశేఖర్ గారు సమర్థుడా? చంద్రశేఖర్ గారు ఆయనకి ఇస్తారా? సార్ వాళ్ళు ఆ ఒకటే రోలే తెలిసిపోయి కిరణ్ రాయల్ గారు ఒక మంచి విషయాన్ని మాత్రం బాగా చెప్పారు. మ్మ్. ఎట్లంటే మ్మ్. పంచాయతీరాజ్ శాఖని ఇంతమంది నిర్వహించిన ఎవరూ కూడా మ్మ్. పంచాయతీలు కష్టపడి గెలిచిన సర్పంచుల్ని ఈ విధంగా కించపరచలా. మ్మ్. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే ఓకే. గ్రామ సభలు నిర్వహించి మ్మ్. గ్రామ సభల్లో సర్పంచులకి స్థానం లేకుండా చేసి ఓకే. కూటమి నేతలకి స్టేజీలపై పదవుల్ని కట్టబెట్టి మ్మ్. తీర్మానాలు లేకుండా పనులు చేపిస్తున్నటువంటి ఒక గొప్ప నేత ఎవరయ్యా ఉన్నారా అంటే ఓకే. అది పవన్ కళ్యాణ్ గారే. మ్మ్. ఒక్క సర్పంచ్ కూడా సంతకం పెట్టకుండా, ఒక్క సర్పంచ్ దగ్గర తీర్మానం తీసుకోకుండా, ఒక సర్పంచ్కి సంబంధం లేకుండా, శిలాఫలకం వేయకుండా మ్మ్. వచ్చినటువంటి కేంద్ర నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధుల్ని కానీ మ్మ్. కేంద్రం విడుదల చేసేటటువంటి ప్రతి నిధిని కూడా వీరి యొక్క నాయకులు కట్టబెట్టి పనులు చేయిస్తున్నారు. ఈరోజు మ్మ్. అనేక చోట్ల కోర్టుల్లో కేసులు వేసి మ్మ్. మళ్ళీ ఆ పనులు ఆపిచ్చేశారు కొంతమంది సర్పంచ్లు. ఓకే. ఇది వీరు చేసినటువంటి పంచాయతీరాజు శాఖను నిర్వహిస్తున్నటువంటి తీరు. మ్మ్. గ్రామ సభల్లో అధికారులనే నాయకులుగా తయారు చేసి నాయకులు సంతకం లేకుండా చేసింది మీరు, మ్మ్. నిర్వీర్యం చేస్తుంది మీరు. ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని ఎవరు ఖర్చు చేయాలి సార్? మ్మ్. ఎక్కడ అవసరమో, ఏ పంచాయతీలో ఏ గ్రామాలలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఖర్చు పెట్టుకుంటారు. ఓకే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే. తెలుగుదేశం నాయకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల ముందు, మ్మ్. వాళ్ళ ప్రైవేట్ స్థలాలలో మ్మ్. ఆ రోడ్లను వేసుకుంటున్నారు. ఆ అంటే పనులు చంద్రశేఖర్ గారు- చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ ఇది గారు- పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోవడం మీ ఆరోపణ- రాహిత్యం మీ అనుకోవాలి. ఆరోపణల పైన కిరణ్ రాయల్ గారిని అడుగుతాను. మీ హయాంలో అసలు కేంద్ర ప్రభుత్వ నిధులను మీ పథకాలకి, మీ నవరత్నాలకు మళ్ళీ ఇచ్చారని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి కదా సార్, గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్లు పెనాల్టీ వేసింది ఇసుక మీద. అవును. వీళ్ళకి మ్మ్. మాకేయలేదే, మ్మ్. రూపాయి కాగితం వేయలేదే. మరి కేంద్ర ప్రభుత్వం రెండవది మీ పథకాలు కాగ్. మళ్ళించారా లేదా? మ్మ్. కాగ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 1100 కోట్ల రూపాయలు లెక్కలు చెప్పకుండా వెళ్ళిపోయారు అని మ్మ్. చంద్రబాబు నాయుడు గారి మీద మొట్టికాయలు వేసింది. వారి నాయకత్వంలో మీరు ఇవాళ పని చేస్తుంది. మ్మ్. మీరు ఇంకా నీతి వాక్యాలు చెప్తే మ్మ్. వాటిలో ఏం సత్యం ఉంటుంది? అంటే కార్మిక ఐదేళ్ళు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చిందా? మేమేం అడుగుతున్నామంటే మ్మ్. ఇవాళ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్ చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పండి? విద్యార్థులకు పెట్టే వసతి, భోజనంలో బల్లులు, తేళ్లు, జర్రెలు వస్తూ పేద పిల్లలు చనిపోతూ హాస్పిటల్ పాలవుతూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వారి సంగతి ఏంటో చెప్పండి. మీరు 15,000 పోస్టుల్ని తీసివేసి లిక్కర్ షాపుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి 15,000 కుటుంబాలను రోడ్డును వేశారు. వాటి పరిస్థితి ఏంటో చెప్పండి. 2,65,000 మంది వాలంటీర్లని రోడ్డును పడేశారు. 10,000 ఇస్తానని దగా చేసి మోసం చేశారు. వాటి సంగతి చెప్పండి. 20,000 ఇస్తానని రైతులను మోసం చేసి ఈ రోజుకి రూపాయి కాగితం. వాటి సంగతి చెప్పండి. బస్సు సంగతి చెప్పండి. ఇన్ని వర్గాలను మోసం చేస్తూ మళ్ళీ నీతి వ్యాఖ్యలు చెప్పడానికి కొంచెం సిగ్గునిపించాలి. దిక్కుమాలిన పార్టీ అని వారు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మాది ఈ దేశంలోనే అత్యంత వేగవంతంగా అత్యంత పెద్ద నమోదుతోటి పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ మాది.
దిక్కులేని పార్టీ మీది. ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి భజన, ఇంకొక రోజు మోడీ గారి భజన. మీ పార్టీకి ఒక దిక్కుందా? మీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా? మీ పార్టీకి ఏ పార్టీతో వెళ్ళాలనేటటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి విధానం ఉందా? మీ పార్టీ పరిస్థితి ఏంటో, మీరేంటో, మీ నాయకుడేంటో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. చంద్రశేఖర్ గారు నన్ను తీవ్రమైన వ్యాఖ్యలు. దిక్కుమాలిన పార్టీ మీదైతే, దిక్కులేని పార్టీ మీదైతే మా పార్టీని మాట్లాడే స్థాయి మీకు బాబు గారి భిక్షతోటి మీరు నిలబడి ఉన్నారు, మీ భిక్షతోటి బాబు గారు నిలబడి ఉన్నారు. తెలియనటువంటి సందిగ్ధ పరిస్థితిలో మీరుండి మీరు మా గురించి మాట్లాడతారా? మొట్టమొదట ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. రెండవది మీరేమంటారంటే 100% సీట్లతో అదే సార్ 21 సీట్లు స్థాయి మీది, 175 సీట్లలో పోటీ చేసే స్థాయి మాది. మీరు ఒక్క సీటు కూడా గెలవనటువంటి మీ అధ్యక్షుడు గత చరిత్ర మీది. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి చరిత్ర మీది. మీరు వెనక గురువింద సామెతను గుర్తుపెట్టుకోవాలి. మేమేమంటున్నామంటే పోల్చుకునే స్థాయికి పోల్చుకోవట్లేదండి. వారి చరిత్రను గుర్తు చేస్తున్నాం, వారి ఘటాన్ని గుర్తు చేస్తున్నాం. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. కిరణ్ గారు బయట ఉన్నా గానీ నాతో అరిపిస్తున్నాడు, ఆయన చెప్పాల్సిన చెప్తున్నాడు. మీరు వారికి ఎక్కువ సమయం కేటాయించకండి దయచేసి. మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒకే ఒక్క గొంతు మాది, ప్రజల పక్షాన పోరాడేటటువంటి ఒకే ఒక్క గొంతు మాది. దయచేసి ఇవ్వండి, వినండి సార్. మేమేమంటామంటే ఈ రాష్ట్రాన్ని 67,000 కోట్ల రూపాయల అప్పుల కుప్పగా ముంచింది మీ ప్రభుత్వం కాదా? దానిలో మీ నాయకుడు భాగస్వామి కాదా? 6 నెలలకి 67,000 కోట్ల రూపాయలు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులతోటి గిన్నిస్ బుక్ రికార్డు కొట్టాలని మీరు అనుకుంటున్నారు? ప్రజలకు సమాధానం చెప్పండి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి మీరు మొట్టమొదటి వచ్చినటువంటి 5 నెలల్లోనే దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు పీకేశారు. చంద్రశేఖర్ గారు, ఏదేమైనా పవన్ కళ్యాణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయితే చాలా కీలక భేటీగా చెప్తున్నారు. రాజ్యసభ సీట్ల వ్యవహారం అలాగే పదవుల పంపకం, త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు కీలకంగా ఈ బియ్యం అక్రమ రవాణాపై ఒక బిగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే యోచనలు ఉన్నట్టుగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఒక సీరియస్ యాక్షన్ ఉండబోతుంది అంటున్నారు. ఇదంతా ఒక పెద్ద యాక్షన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు, అవినీతిపై మా రియాక్షన్ అని కూటమి ప్రభుత్వం ఉంటుంది. చూద్దాం ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలన్న స్థాయిలో ప్రజలు లేరు కాబట్టి ఇది పబ్లిక్ వదిలేద్దాం. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.